ఒకసారి నెంబర్ చేసేస్తారు. ఏషా నః పరమా రీసెంట్ ప్రీతి, ఏషా నః పరమో వరః, హృద్గతా నః సదా ప్రీతి తవ అనుగమనే నృప. కాబట్టి అదే మాకు చాలా సంతోషకరమైన విషయము అని మీతో పాటు రావడమే అని చెప్పినందువలన పౌరాణం దృఢభక్తించ బాఢమిత్యేవసో అబ్రవీత్. బాఢం అంటే సరే అని చెప్పడం. కాబట్టి వారి యొక్క దృఢభక్తిని చూసినటువంటి శ్రీరామచంద్రుడు వారి కోరికను అభ్యర్థనను త్రోసిపుచ్చడానికి మనసు రాకుండా బాణం ఇచ్చేవ అట్లే అని పలికాడనమాట. పిదప ప్రభువు ఆ దినం అంతా కూడా తన కర్తవ్యం గురించి ఆలోచించాడు. స్వకృతాంతం చ అన్వవేక్ష తస్మిన్ అహని రాఘవ. తస్మిన్ అహని అంటే ఆ రోజు ఉదయం అంతా కూడా ఆయన పాపం ఆ దినం అంతా కూడా తన కర్తవ్యం గురించి ఆలోచించాడు. స్వకృతాంతం చ అన్వవేక్ష్య. అన్వవేక్ష్య అంటే వెతకటం అని అర్థం. ఏమిటి స్వకృతాంతం అంటే ఏమిటి? తాను చేయవలసిన పని ఏమిటి, ఎలా చేయాలి, ఏమిటి? ప్రజలందరూ కూడా వస్తామంటున్నారు, మరి తాను ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆ తస్మిన్ అహని రాఘవ అన్వవేక్ష్య అంటే ఆ ప్రభు దినమంతా కూడా తన కర్తవ్యం గురించి ఆలోచించి పిమ్మట రఘురాముడు కోసలేషు కుశంబీరం ఉత్తరేషు తదాలవం అభిషిచ్య మహాత్మానౌ ఉభౌ రామ కుశీలవౌ. కాబట్టి ఆ కుశలవుని ఇరువుని కూడా రఘురాముడు కోసల దేశమునందలి దక్షిణ భాగములకు కుసుని కోసలేషు కుశం వీరం ఉత్తరేషు తథాలవం. కాబట్టి ఉత్తర ప్రాంతమునకు లవుని పట్టాభిషక్తులను గావించాడు. అభిషిచ్య మహాత్మానౌ. మహాత్మానౌ అంటే ఇక్కడ ఇరువురు అంటే బహువచనం ఏకవచనం కాకుండా మధ్యలో ఒకటి ఉంటుంది అన్నమాట. సంస్కృతం ఇంత ముందు ద్వివచనం అంటాం, అంటే ఇరువురు గురించి చెప్పడం. అందుకని ఇక్కడ మహాత్మానౌ అన్నారు. ఎవరు మహాత్మానౌ? ఉభౌ ఇరువురు. ఎవరు? కుశీలవౌ. కాబట్టి కుశలవులు ఇరువురిని కూడా ఈ విధంగా కోసల దేశం దక్షిణ భాగమును కుసుని ఉత్తర ప్రాంతము లవుని పట్టాభిషేకం గావించి మహాత్ములైన కుశలవులు అయోధ్య సమీప ప్రాంతములకు పట్టాభిషేకులైన పిమ్మట అభిషిక్తౌ సుతా అంకే ప్రతిష్టాప్య పురే తతః పరిష్వజ్య మహాబాహు మూర్ధి ఉపాఘ్రాయ చ అసకృత్ అన్నారు. అసకృత్ అంటే ఏమిటి? మరలా మరలా అని అర్థం. ఏం చేశారు శ్రీరామచంద్రుడు? ఈ విధంగా వారి ఇరువురిని కూడా పట్టాభిషేకం కావించి తన ఒడిలోనికి చేర్చుకొని వారి ఇరువురిని కౌగలించుకొని పరిష్వజ్య మహాబాహు. మహాబాహు అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడి విశేషం. పరిష్వజ్య అంటే వారిని కౌగలించుకొని పదే పదే మూర్ధములను ఆఘ్రాణించను. మూర్ధ్ని ఉపాఘ్రాయ. మూర్ధ్ని ఉపాఘ్రాయ అంటే వాదం చూడడం, ఆఘ్రాణించడం అంటే అది ఒక వాత్సల్యానికి చిహ్నం అన్నమాట. మన చిన్నపిల్లల్ని బాగా ఉన్నట్టుండి మనకి ఎక్కడ లేనటువంటి వాత్సల్యం ప్రేమ వచ్చినప్పుడు వాళ్ళ నుదురు పైన ముద్దు పెట్టుకుంటాం. అదే అన్నమాట ఇక్కడ కూడా. మూర్ధి ఉపాఘ్రాయచ అసకృత. ఒకసారి కాదు, పదే పదే మూర్ధములను ఆఘ్రాణించిన ఎవరు? శ్రీరామచంద్రుడు. ఎవరికి? కుశలవులకి ఇరువురికి కూడా. కాబట్టి పౌరాణం దృఢభక్తించ బాణమిత్యేవసో అబ్రవీత్ స్వకృతాంతం చ అన్వవేక్ష్య తస్మిన్నహని రాఘవ కోసలేషు కుశం వీరం ఉత్తరేషు దదాలవం అభిషిచ్య మహాత్మానౌ ఉభౌ రామ కుశీలవౌ అభిషిక్తౌ సుతాౌ అంకే ప్రతిష్ఠౌ. అభిషిక్తౌ సుతౌ అంకే. అభిషిక్తౌ సుతౌ అంకే ప్రతిష్టాప్య. సుతౌ అంటే ఇరువురు కుమారుడు కాబట్టి సుతౌ అని చెప్పబడింది. ప్రతిష్టాప్య పురే తతః పరిష్వజ్య మహాబాహు మూర్ధి ఉపాగ్రాయ చ అసకృత్. తర్వాత ఏం చేశాడు? రథానాం తు సహస్రాణి నాగానాం అయుతాని చ దశ అయుతాని చ అశ్వానాం ఏకైకస్య ధనం దదౌ. కాబట్టి ఇరువురికి కూడా ఇరువురికి కలిపి కాదు, ఒక్కొక్కరికి ఏకైకస్య అని చెప్పబడింది. ఏకైకస్య అంటే ఏమిటి? ఇరువురికి సమానంగా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఇవ్వడం అనమాట. ఏకైకస్య ధనం దదౌ. ధనాన్ని ఇచ్చారు. అంతేకాదు రథానాం తు సహస్రాణి. ఎన్ని రథములను? సహస్రాన్ని వేల కొలది రథములను. గజములను నాగానాం అయుతాని చ. గజములను 1,00,000 గుర్రములను. ఆయుధం అంటే 1,00,000 గుర్రములను. ధనమును దశ అయుతాని. అయుతాని దశ అయుతాని చ అశ్వానాం అంటే ఏమిటి? వేల కొలది రథములను. నాగానాం అంటే ఏనుగులు అనమాట. నాగానాం అయుతాని చ అంటే ఏనుగులను, ఈ గజములను, 1,00,000 గుర్రములను, ధనమును కూడా. అయితాని చ అశ్వానాం ఏకైకస్య ధనం దదౌ అంటే ఆస్తిని సమానంగా పంచారనమాట.
శ్రీరామచంద్ర ఆ యొక్క కోసల దేశాన్ని ఉత్తర భాగానికి ఒకరు, దక్షిణ భాగానికి ఒకరు ఇచ్చి, అంతేకాకుండా వారి ఇరువురికి కావలసినటువంటి రథములను, గజములను, గుర్రములను కూడా సమానముగా ఇచ్చి ఆ అన్నదమ్ముల యొక్క కుశలవులకు పెక్కు రత్నమును, సంపదలను, బహురత్నవు, బహుధనవు, హృష్టపుష్ట జనావృతవు, అది కూడా హృష్ట పుష్ట జన ఆవృతవు అంటే సంపదలను, బహురత్నవు పెక్కు రత్నములను, సంపదలను, సంతుష్టులై బలిష్ఠులైనటువంటి జనులను ఇచ్చి ఆ కౌలను వారి వారి పురమునకు పంపెను. స్వే పురే ప్రేషయామాస భ్రాతరౌతు కుశీలవౌ. ప్రేషయామాస అంటే పంపించడం. కాబట్టి వారి ఇరువుని కూడా ఆ ఈ రెండు రాజ్యములు చేసుకోమని చెప్పి, వారి ఆ ప్రాంతమును పాలించమని చెప్పి వారి ఇరువుని పంపించి, అభిషిచ్య సుతౌ వీరౌ ప్రతిష్టాప్య పురే తదా దూతాన్ సంప్రేషయామాస శత్రుఘ్నాయ మహాత్మని. కాబట్టి వీరుడైనటువంటి తన కుమారును పట్టాభిషేకమును గావించి, అభిషిచ్య సుతౌ వీరౌ ప్రతిష్టాప్య పురే తదా, వారిని తమ తమ పురములలో నిలిపిన పిమ్మట శ్రీరాముడు మహాత్ముడైనటువంటి ఆ శత్రుఘ్ని కొరకు దూతాన్ సంప్రేషయామాస. సంప్రేషయామాస అంటే పంపించడం. దూతాన్ సంప్రేషయామాస ఎవరి కోసము? శత్రుఘ్నాయ మహాత్మని. కాబట్టి మహాత్ముడైనటువంటి శత్రుఘ్ని కొరకు దూతలను పంపించాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ విధంగా తన కుమారుని పట్టాభిషేకం గావించి శత్రుఘ్ని కొరకు దూతలను పంపించడం. ఇది మనకి 107వ సర్గలో జరిగినటువంటి 21 శ్లోకాల విషయం అన్నమాట. కాబట్టి మనం ఈరోజు ఈ 107వ సర్గ చదివి తర్వాత వచనము చదువుకున్నాం. అంటే చాలా వెనకబడి ఉన్నాము, మొన్న కూడా అనుకున్నాము. కాబట్టి ఈరోజు 107వ సర్గ ప్రారంభించండి చదవలసిన వాడు, తర్వాత వచనం చదువుకుందాం. దాసం విసృజ్య లక్ష్మణం రామో దుఃఖ శోక సమన్వితః పురోధసం మంత్రిణశ్చ నైకమాం చ యదమబ్రవీత్ అద్య రాజ్యేభిషేక్యే శేక్ష్యామి భరతం ధర్మవత్సలం అయోధ్యాయాః పతిం వీరం తతో యాస్యామ్యహం వనం ప్రవేశయత సంభారాన్ మా భూత్కాలస్య పర్యయః అద్యైవాహం గమిష్యామి లక్ష్మణేన గతాం గతిం తచ్రుత్వా రాఘవేణోక్తం సర్వా ప్రకృతయో భృశం మూర్ధ్నభి ప్రణత భూమౌ గత సత్వా ఇవ భవన్ భరతస్య విసజ్ఞో అభూత్ శ్రుత్వా రామస్య భాషితం రాజ్యం విగర్హయామాస రాఘవం చ యదమబ్రవీత్ సత్యేనాహం శప్యే రాజన్ స్వర్గలోకేన చైవ హి న కామయో యథా రాజ్యం త్వాం వినా రఘునందన ఇమౌ కుశలౌ రాజన్నభిషించననాధిప కోసలేషు కుశం వీరం ఉత్తరేషు తథాలవం శత్రుఘ్నస్య తు గచ్చంతు దూతా త్వరిత విక్రమాః ఇదం గమనమస్మాకం స్వర్గాయాఖ్యాతుం స్వర్గాయాఖ్యాతుమాచిరం తచ్శ్రుత్వా భరతేనోక్తం దృష్ట్వా చ అపిః అధోముఖాన్ పౌరాన్ దుఃఖేన సంతప్తాన్ వశిష్ఠో వాక్యమబ్రవీత్ వత్స రామ ఇమాః పశ్య ధరణీం ప్రకృతి గతాః జ్ఞాత్వైషాం ఈప్సితం కార్యం మా చ ఏషాం విప్రియం కృతాః వశిష్ఠస్య తు వాక్యేన ఉత్థాప్య ప్రకృతి జనం కిం కరోమీతి కాకుస్థ తత్సర్వం వచనమబ్రవీత్ తతః సర్వా ప్రకృతయో రామం వచనమబ్రువన్ గచ్చంతం నను గచ్చామో యత్ర రామ గమిష్యసి పౌరేష్యది తే ప్రీతిః యది స్నేహో హి అనుత్తమః సపుత్రధారా కాకుస్థా సమాగచ్ఛామ సత్వథం తపోవనం వా దుర్గం వా నదీమంభో నిధిం తథా నయం తే యది వా త్యాజ్యాః సర్వాన్నో నయ ఈశ్వర ఏషా నః పరమా ప్రీతిః ఏష నః పరమో వరః హృద్గతా
సదా ప్రీతి తవ అనుగమనే కృప పౌరాణం దృఢభక్తిం చ భాడమిత్యేవ ఇత్యేవ సో అబ్రవీత్ స్వకృతం స్వకృతాంతం చ అన్వవేక్ష్య తస్మిన్నహని రాఘవః కోసలేషు కుశం వీరం ఉత్తరేషు తథా లవం అభిషిచ్య మహాత్మానౌ ఉభౌ రామః కుశీలవౌ అభిషిక్తౌ అభిషిక్తౌ సుతావంకే प्रतिष्ठाप्य पुरे ततः परिष्वज्य महाबाहुः मूर्ध्नोपाघ्राय चासकृत् रथानां तु सहस्राणि नागानाम् आयुतानि च तद् दश आयुतानि च अश्वानाम् एकैकस्य धनं तदो बहुरत्नौ बहुधनौ हृष्टपुष्टजनावृतौ स्वे पुरे प्रेषयामास भ्रातरौ तु कुशीलौ अभिषिच्य सुतौ वीरौ प्रतिष्ठ्यास्य पुरे तदा संप्रेषयामास शत्रुघ्नाय महात्मने अभिषिच्य सुतौ वीरौ प्रतिष्ठास्य पुरे तदा दूतान् संप्रेषयामास शत्रुघ्नाय महात्मने इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे सप्तोत्तरशततमः सर्गः దాసోహం అడిగాను. దాసం చక్కగా చదివారు. ఎప్పట్లాగనే ఎక్కడ ఎటువంటి దోషం లేకుండా చాలా చక్కగా చదివారు. ఒక్క చోట కొద్దిగా ఒకసారి మళ్ళా చదివి 14వ శ్లోకం ఒకసారి చదవండి. తపోవనం వా 14 తపోవనం వా దుర్గం వా నదీం అంబో నిధిం తథా వయం తే అదిన త్యాజ్యాః సర్వాన్ ఇందాక నయం అన్నారు, ఇందాక నయం అన్నారు, అది వయం వయం తే ఇది అదొక్కటే వయం అది. తర్వాత 21వ శ్లోకం చదవండి ఒకసారి. అభిషిచ్య సుతౌ వీరౌ ప్రతిష్ఠాస్య పురే తదా ఇక్కడ ప్రతిష్టాప్య అనాలి, ప్రతిష్టాస్య కాదు పా అది. అభిషిచ్య సుతౌ వీరౌ ప్రతిష్టాప్య పురే తదా అంటే పట్టాభిషేకం కావించి, ప్రతిష్టాప్య అంటే ప్రతిష్ఠించడం అని అర్థం అంట. ప్రతిష్టాస్య కాదు, ప్రతిష్టాప్య పురే తదా అంటే భూతకాలం జరిగిపోయింది అనమాట. అభిషిచ్య సుతౌ వీరౌ ప్రతిష్టాప్య పురే తదా దూతాన్ సంప్రేషయామాస శత్రుఘ్నాయ మహాత్మనే. కాబట్టి ప్రతిష్టాప్య అని చదవాలి. ఈ రెండు తర్వాత ఇంకా ఎక్కడ కూడా దోషం లేదు, చాలా చక్కగా చదివారు. తర్వాత ఒక్క చోట 10వ శ్లోకం చదవండి ఒకసారి. అంటే చదువులో దోషం 10వ శ్లోకం చదవండి. సరిపోయింది. ఇక్కడ చదివేటప్పుడు కొద్దిగా ఇలా చదివితే బాగుంటుంది. వత్స రామ అంటే వత్స అంటే మనం పిల్లల్ని బిడ్డ అంటుంటాం కాబట్టి సంబోధించినట్లుగా మనకి తెలియాలి. అక్కడ ఎవరు సంబోధించారు? వశిష్ఠుడు. వత్స రామ ఇమా పశ్య అని సంబోధన రావాలి. కాబట్టి వత్స రామ అనకూడదు, వత్స రామ ఇమా పశ్య. కాబట్టి పిల్లవాడైనటువంటి అంటే ప్రేమతో పిలవడం అన్నమాట వత్స అని చెప్పి. కాబట్టి అలా చదివితే చదివారు కరెక్ట్, కానీ ఇలా చదివితే ఇంకొంచెం సంబోధించినట్లుగా ఉంటుంది అన్నమాట. వశిష్ఠుడు శ్రీరాముణ్ణి వత్స రామ ఇమా పశ్య, ఇవన్నీ వీళ్ళ చూడు, ఈ ప్రజల్ని చూడు, వాళ్ళు ఎంత దుఃఖిస్తున్నారు అని చెప్పి చెప్పడం అనమాట. సరే, బాగా చదివారు. తర్వాత మనం ఇక వచనము 99వ సర్గ ప్రారంభించాలండి. 98 వరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 11వ తేదీ, ఈరోజు 99వ సర్గ ప్రారంభించాలి. 99వ సర్గ. శ్రీరాముడు ఉత్తరకాండ శేషమును వెనుట. అంత సూర్యుడు ఉదయింపగానే తన పుత్రులైన కుశలవులను పిలిచి రాముడు ఇట్లనెను: బాలకులారా, మీరు సంకోచము లేక రామాయణ శేషమును నిర్మలమైన మనసులతో పాడుడని చెప్ప, ఆ బాలురు అందముగా రామాయణమును జరుగుతున్న విషయములతో ఉత్తరకాండ శేషమును తత్వజ్ఞులైన మునులను భూపతియు వినుచుండా పాడిరి. అంతటి రాముడు యజ్ఞము పూర్తి కాగా జానకీదేవి లేకపోవడితే భరింపరాని వేదనచే జగత్తంతయు శూన్యముగా గంపించుచుండా విపరీతమైన శోకముతో బ్రాహ్మణ సంఘములకును వానరులకును రాక్షసులకును శ్రీరాముడు కొడుకులతో అయోధ్య ప్రవేశించుట. జనులకును బ్రాహ్మణులకు ధనములు సమర్పించి తమ యోళ్లకు పంపి మనస్సున చేతనే తలంచుచు
తన పుత్రులతో కలిసి అయోధ్యకు వెళ్ళెను. ఆ నియమశాలి జానకిని తప్ప మరి యొక్క స్త్రీని వరింపడయ్యను. అతనికి ప్రతి యజ్ఞమునందును బంగారపు జానకి ప్రథమయే భార్య అయ్యను. శ్రీరాముని ఏకపత్ని వ్రతం నిధి స్థాపించుచున్నది. వాల్మీకి రామాయణ నాయకుడు బహుభార్యుడును వాల్మీకి మతము కాదు అనుట వాల్మీకి మతం కాదు, సత్యమును కాదు. ఈ అశ్వమేధ యాగముల అనేకములను పెక్కు సౌవర్ణ వాజపేయములను చేసి అధికముగా దక్షిణలు సమర్పించెను. భూవిభుడు నియమముతో అగ్నిష్టో అగ్ని అగ్నిష్టోమములను గోసవములను అనేకములైన అతిరాత్రములను చేసెను. ఇట్లు చాలా కాలము గడిచెను. జనులెల్లరూ సంప్రీతితో ఉండి జీవించిరి. వానరులు రాక్షసులు తన యాజ్ఞలో నడుచుచుండా సకాలములో వర్షములు గురిచుండా కరువులు లేక ధన సంపదలు కలిగి సంతుష్టి పుష్టి కలిగి జనులుండగా చాలా కాలం గడిచెను. ప్రాణికోట్లకు వ్యాధులు ఎచ్చటను లేవు. అకాలంగా మరణించడం ఎందునూ లేవు. ఎవరునూ ఎట్టి కీడును పొందకుండిరి. ఇట్లా అనేక సంవత్సరములు రాముడు రాజ్యము చేసెను. కౌశల్య సుమిత్ర కైకేయులు మరణించుట. కౌశల్యాదేవి పుత్రులతోడను మనుములతోడను చాలా కాలం సౌఖ్యములను అనుభవించి తరువాత స్వర్గమునకు ఎగెను. ఆమె వెనకనే అనఘురాలైన సుమిత్రయు కైకేయు చివర వరకు ధర్మములు ఆచరించి వారందరూ స్వర్గమునకు ఎగి దశరథునితో కలిసి సంతోషం నిందిరి. తక్కిన వారి బంధము వలె భార్యాభర్తల బంధం ఒక జన్మముతో తీరునది కాదు. ఆ తల్లులకై రాముడు బహుదానములు చేసి మునులను బ్రాహ్మణులను తృప్తిపరచి ఔర్హ్య ఐ ఔర్హ్య ఔర్ధ్వ ఔర్ధ్వ ఐహికములన్నింటినీ ఆచరించి పితృదేవతలకు చాలా ప్రీతిని కలిగి చేసి తరువాత చాలా వేల సంవత్సరములు రామచంద్రుడు ఆసక్తితో రాజ్యము చేసెను. ఇది ఇది చదివినట్టున్నానండి. ఇది నూరవ సర్గము యథాజిత్తు గార్గ్యుని శ్రీరామునద్దకు పంపుట. అంతనొక్కనాడు యథాజిత్తు మిక్కిలి తేజస్సు గలవాడును మహర్షి శ్రేష్ఠుడును అంగిరసుని పుత్రుడును తన గురువును అయిన గార్గ్యుని దశరథ పుత్రుని చెంతకు పంపెను. కంబళములను రత్నాదులను వస్త్రములను 10,000 గుర్రములను రామచంద్రునికి పంపెను. అతని రాకను విని రాజశ్రేష్ఠుడైన రాముడు సోదరులతో గౌరవ పురస్సరముగా ఎదురేగను. అట్లా ఒక క్రోశ దూరం ఎదురేగి అతనిని చూచి దేవేంద్రుడు బృహస్పతిని పూజించిన విధముగా పూజించి అతడు ఇచ్చిన ధనములను స్వీకరించి కుశల ప్రశ్నలు అడిగను. గార్గ్యుడు యథాజిత్తు సందేశమును రామునితో చెప్పుట. ఉపవిష్టులైన ఆ బ్రాహ్మణునితో రాముడు ఇట్లనెను. అయ్యా మునీంద్ర, మా మేనమామ క్షేమమే కదా? ఏమి పనిని కూర్చి మిమ్మల్ని పంపెనో అని ఆయన వాక్యములను చెప్పుడు అని అడుగా ఆ బ్రహ్మర్షి నయముగా మీ మామ చెప్పినదంతయు చెప్పెదను విను. నిష్టమేని వినవయ్యా విన ఇష్టమేమి వినవయ్యా. సింధు నదికి 2 ప్రక్కల ఉన్న దేశము ఫలములు దుంపలతో ఉప్పుచున్నది. దానిని రక్షించువారు గంధర్వ శ్రేష్ఠులు, ఆయుధములు గలవారు, సాహసవంతులు, యుద్ధములందు నేర్పరులు 3 కోట్ల మంది శైలూషులి పుత్రులు. రాఘవ, దారుణ యుద్ధమునంద ఆ గంధర్వపురమును గెలిచి నీ రాజ్యమును కలుపుకొనుము. ఇది ఇష్టమైన చేయుము, లేనిచో వదిలివేయుము. తగని కార్యము అహితము నేను చెప్పనయ్యా. సూరశ్రేష్ఠ, ఆ రాష్ట్రముల వంక ఎవ్వరికైనను పోవుటకు శక్యము కాదయ్యా అని చెప్పగా శ్రీరాముడు ఆ మాటలను విని ప్రేమతో కైకేయి పుత్రుడైన భరతుని కోరికతో చూచెను. మునిశ్రేష్ఠుని చూచి వీరిద్దరును భరతుని పుత్రులు. అచ్చట తమ తాత తమను పూని రక్షించుచుండగా నివసించెదరు. తక్షుడు పుష్కలుడను వీరిరువును సైన్యము తోడుగానిచ్చి భరతంతో పంపెదను. విరోధి సంగములను యుద్ధమును కూల్చి బాహుబల శక్తితో ఆ పట్టణమును స్వాధీనము చేసుకుని దానిని 2గా విభజించి వీరలకు నేర్పుగా పంచి ఇచ్చి భరతుడు తిరిగి ఇచ్చటకు వచ్చును మునీంద్ర అని చెప్పగా తగు విధముగా సైన్యములు ఇచ్చి శ్రీరాముడు సపుత్రుడైన భరతుని గంధర్వుల జయింప పంపుట. సపుత్రుడు
బాలురును శుభ నక్షత్రమున పట్టాభిషక్తులను చేసి శుభ నక్షత్రమున పంపగా పుత్రులతోనూ బ్రహ్మతో సమానుడైన గార్గునితోడను కైకపుత్రుడు వైభవంతో పురము విడచి బయలుదేరాడు. రామునిచే అనుసరింపబడిన ఆ సైన్యము ఇంద్రునితో కూడినది వలె దేవతలకు కూడా తేరి చూడరానిదై తూచెను. ఈ విధముగా బయలుదేరి దూరము వెళ్ళుచుండగా మాంసభోజులైన ప్రాణులను రాక్షసులను భూతములను యుద్ధమున గంధర్వుల మాంసమును గడుపారా దినుడికై సైన్యము కంటే ముందుగా నడిచెను. పులులను సింహములను పందులు ముందుగా పోవుచుండా సూర్యవంశజుడు ఒక నెల 15 దినములు దారియందు విలాసముగా ప్రయాణం చేసి సైన్యములతో 101వ సర్గము భరతుడు గంధర్వాలను జయించుట. భరతుడు కేకైపురం చేరగా కీర్తింపబడిన శౌర్యము గల భరతుడు వచ్చిన వార్త తెలిసి యుధాజిత్తు తన సైన్యములతో తరలిను. ప్రఖ్యాత బలులైన భరత యుధాజిత్తులు ఇరువురు ఇట్లు వేగంగా వెళ్లి గంధర్వపురమును ముట్టడించగా వారును యుద్ధోత్సాహముతో బలముతో భటులతో బయలుదేరి 7 దినములు వెనుకంజ వేయక యుద్ధము చేయగా విండ్లు శక్తులు ఖడ్గములే మొసళ్ళుగా రక్తపుటేరు మానవ కళేబరములతో అడ్డు లేకుండా అన్ని దిక్కులందును గగుర్పాటు కలిగించినట్టు ప్రవహించును. రక్తపుటేరు ఆ ధూర్తులు సాటిలేని శౌర్య బలములతో సరియోగునట్లు పోరుచుండగా ఆ విరోధులను పౌరుషమును చూచి భరతుడు వీరలను మార్చెదనుగాక అని దారుణమైన సంవర్తమున పేరు గల యముని మహాస్త్రమును రోషముతో మండుచున ఆకృతి గలవాడై శత్రువుల మూకలపై వేయగా అది ప్రణయకాలాగ్ని జ్వాలల వంటి ఆయుధ సమూహములను గురియగా కోలాహలములు చేయుచు విరోధి సైన్యములను 3 కోట్లను ఒక్క క్షణములో మార్చివేసెను. దేవతలు పూర్వం ఇట్టి దానిని చూచి ఉండలేదను కొనుచుండా భరతుడు విరోధులను జయించి ఆ 2 నగరములందు తన 2 పుత్రులను భరతుడు పుష్కలులకు పట్టాభిషేకం చేయుట. తక్షశిల ఇప్పుడు టాక్సిల్ అనబడుచున్నది. తక్షకుడను పుత్రుని పుష్కలావతి యందు పుష్కలుడను పుత్రుని ధనము రత్నములు వనములు మొదలగు వానితో నిండి ప్రకాశించు గాంధార దేశమున పట్టాభిషిక్తులు చేసెను. పాపము లేని వ్యవహారముల చేతను మిక్కిలి సుందరమైన ఉద్యానవనముల చేతను చక్కగా ఏర్పరపబడిన అంగళ్ళ చేతను క్రొత్తలైన గోపురముల చేతను చూడగా ఇంపు కలిగించి ఇండ్ల చేతను మనోహరములైన దేవాలయముల చేతను తిలక తాళ తమాలాది సుందర వృక్షముల చేతను వకుళ పుష్ప సుగంధముల చేతను ఒకదానితో ఒకటి పోటీ పడుచున్నవా అన్నట్లును వాదులాడుచున్నవా అన్నట్లును ఆ 2 పట్టణములు వృద్ధి చెందుచుండగా అచ్చట 5 సంవత్సరములుండి తిరిగి రాముని యొద్దకు వచ్చెను. అట్లు వచ్చి ధర్మమూర్తి అయిన అన్న పాదముల యందు వ్రాలి మృక్కి అన్న మనసులో పొంగిపోయినట్లు తాము విరోధులను విధించుటయో తన పుత్రులను ఆ పురములందు నిలుపుటయో సర్వమును వినిపించెను. 102వ సర్గము శ్రీరాముడు లక్ష్మణ కుమారులను కారుపథ చంద్రకాంతములకు ప్రభువులను చేయుట. తమ్ములతో కలిసి శ్రీరామచంద్ర విభుడు సర్వమును విని సంతోష సంభ్రమలతో లక్ష్మణుని చూచి నీ సుతులైన అంగద చంద్రకేతులు ధర్మవేదులు అమిత బలులు వీరలు భూభారమును వహింప సమర్థులు వీరిని రాజులుగా చేయుట ఏది తగిన ప్రదేశమో తెలుపుము. ఆశ్రమములకు గాని రాజులకు గాని పీడ కలిగించని దానిని చెప్పుడనగా కైకపుత్రుడైన భరతుడిట్లెన్నను. కారుపథమును అందమైన ప్రదేశం బాధలేనిది. ఆ దేశమునందు సుందరమూర్తి అంగదుని రాజుగా చేయదగుదును. అట్లే చంద్రకాంతమను దేశమున తగిన విధముగా చంద్రకేతుని భూభర్తగా చేయుదగునని చెప్పగా రఘురాముడు సంతోషముతో పొంగి ఆ లక్ష్మణ కుమారులను అంగదీయపురికి అంగదుని రాజుగా మల్లభూమి అందు మల్లుడైన చంద్రకేతును చంద్రకాంతాపురకి రాజుగా అభిషేక విధులను ఆచరించను. పడమటి భూమికి అంగదునితో లక్ష్మణుని పంపెను. చంద్రకేతుని వెంట భరతుని ఉత్తర దిశగా పెంపెను. వారు ప్రీతితో ఆ భూములకు వెడలిరి. అందు జనపూజ్యుడైన లక్ష్మణుడు 1 సంవత్సరం ఉండి తన కుమారుని ఆ రాజ్యమున నిలిపి రాముని చూచు కోరికతో తిరిగి వెళ్ళెను. చంద్రకేతునితో మాండవి భర్త అయిన భరతుడు 1 సంవత్సరము పైగా ఉండి మార్తాండ తేజుడైన రాముని గొలువవలెనను కోరికతో
తిరిగి వచ్చెను. సౌమిత్రియు భరతుడును ఈ విధముగా అనురక్తితో రామ పాదాబ్దములను గొలుచుచుండా ఉండి గొలుచుచూ ఉండి కాలం ఏ విధముగా గడుచుచున్నదో ఎరుగక ఉండిరి. తమ పుత్రులను ఎప్పుడునూ మనస్సులందు తలంపురైరి. ఇట్లు 10,000 సంవత్సరములు గడిచెను. ఎల్లప్పుడూ జనుల కార్యములను తీర్చుటయందు అనురక్తులై స్వచ్ఛమై పరిపూర్ణమైన మనస్సులు గలవారై ప్రకాశించు భాగ్యములతో విలాసులై అధిక తేజస్సు గలవారై ముగ్గురు సోదరులను ఆహుతులియ ప్రజ్వలించుతున్న నేత్రాగ్నుల వలె సరి సమానంగా ప్రకాశించుచుండెరు. 3వ సర్గము. శ్రీరాముని దర్శింప కాలుడు వచ్చుట. అంతటా కొంతకాలమునకు తామరల వంటి కన్నులు గల రామును చూచుటకు యమధర్మరాజు మునివేషమును ధరించి వచ్చి వాకిటి నిలిచి లక్ష్మణుని చూచి, కుమారా, నేను దూతగా రాజును చూచుటకు కార్యావసరమున వచ్చి తిని వార్తను పంపుము. నన్ను అమిత తేజస్సుచే ప్రకాశించు అతిబలుడను ముని పంపినని చెప్ప, లక్ష్మణుడు సంతసముతో అన్న యొద్దకేగి, దేవా, సూర్యకిరణ సమాన తేజస్సు గల యతి ఒక్కడు దూతగా వచ్చి మిమ్ము చూడవలనని కోరుచుండెనని చెప్పగా, రాముడు, తమ్ముడా, వేగముగా తోడి తెమ్మనగా గొప్ప తేజస్సు గల ఆ ఋషిని సుమిత్రాపుత్రుడు లోనికి తీసుకొని రాగా, ఆ మునీంద్రుడు రామునకు దీవెనలిచ్చి ఆదరింపగా, సీతానాథుడు మౌనికి అర్ఘ్యపార్ఘ్యములిచ్చి తగిన ఆసనమున ఉంచి, మహాత్మా, క్షేమమా, ఈ విధముగా మీరు వచ్చుట కారణమేమి చెప్పుడనగా, రాఘవ, నీవును నేనును రహస్య స్థలమున ఈ విషయము ఉచ్చరించుకొనదగినది. మన మాటలను ఎవడైనను వినరాదు, మరియు మనలను చూడనైనను చూడరాదు. అట్లు చేసిన వానిని వెంటనే సంహరించువేని నీతో సంభాషించతను. మునుల యొక్క మతము అనుసరించి నడవవలనని నీ మనస్సు నన్ను తోచనేని వెంటనే అట్లు చెయ్యమని ముని చెప్పగా, రామచంద్రుడు అట్లే చేసినని తన సోదరుని పిలిచెను. అట్లు పిలిచి సౌమిత్రుడితో ఇట్లనెను, లక్ష్మణ, నీవే ద్వారమున నిలబడుము. ద్వారపాలకుని దూరముగా పంపుము. ఇద్దరము మాట్లాడుచుండ లోపలికి వచ్చువాడును వినువాడును నాచే చంపబడును అని ద్వారమున సుమిత్రాసుతుని నిలిపి మునితో ఇట్లనెను, ఓ నియమధన, మీ సందేశమును చెప్పుడు. అదే నా మనస్సునందు తలపబడుచున్నదనగా ముని ఇట్లనెను. 104వ సర్గము. బ్రహ్మ సందేశమును కాలుడు రామునకు వెళ్ళుట. రాజేంద్ర, నేను చెప్పు మాటలు విధమునంతయు వినుము. నేను బ్రహ్మ పంపగా వచ్చిన వాడను. పూర్వజన్మమున నేను నీకు పుత్రుడను. మాయచేత సర్వసంహారకుడనేతిని. నేను యముడను. ఓ దేవా, ఆ బ్రహ్మ సందేశమును వినిపించదని వినుము. ఓ సౌమ్య చరిత్ర, నీవు స్వలోకమును చేరి ఇదే సమయము. నీవు పూర్వజగములను నశింపజేసి మాయచేత స్వయముగా సముద్రము శయనించి ముందుగా జలముల నుండి నన్ను సృష్టించితివి. ఆ తరువాత పెద్ద భోగము గల అనంతమనడి సర్పశ్రేష్టమును మాయచే సృష్టించితివి. మహాసత్వ సంపన్నులైన మధుకటములను వర్ధించితివి. వారల ఎముకల సమూహముల వలన పర్వతములతో కూడిన భూమి జన్మించును. దివ్యమై సూర్య తేజముతో వెలుగు పద్మమునందు నీ నాభి నుండి నన్ను పుట్టించి ప్రాజాపత్య కర్మమునందు నీవే నిత్యముగా దేవా నిలిపితివి. ఓ శ్రీకర, నేను సర్వమును సృష్టి చేసి రక్షింపనేరక సమస్త భారమును నీపై వేసి, ఓ జగత్పతి, దయతో లోకములను రక్షించి అచంచలమైన తేజము నాకు కలగజేయుము అని ప్రార్థింపగా, ఓ మహీధవ, అంత దయగల మనస్సు గలవాడ ఒకటి చేతను, నీవు దుర్ధర్షుడవు నిత్యుడవు ఒకటి చేతను భూత రక్షా కార్యములను తలచి నీవు విష్ణుడవైతివి. విశ్వేశ తరువాత అదితి పుత్రుడవై మిక్కిలి శక్తితో సోదరులను రక్షించుచు కావలసిన చోట్లను ఎలా సహాయం అనరించుచున్నావయ్యా. అట్టి నీవు ప్రజల బాధలచే దుఃఖమును అందుచుండ చూచి రావణుని సంపుటకై భూమి యందు మానవుడవై ఉండ మనస్సునందు తలచి 10,000 ఏండ్లును 10,100 ఏండ్లును నివసింప నియమమును నీవు తలంచితివి. నీరజాక్ష, నీవు దశరథునకు మనోమయ పుత్రుడు సుసంకల్పం చేత దశరథ పుత్రభావము కలవాడు వెలసితివి. అనుకున్న విధముగా కాలము సమీపించినది. నీవు ప్రజలను కాపాడదలంచో ప్రీతిగా నిలవవచ్చును. రామా,
ఈ విధముగా లోక పితామహుడు బ్రహ్మ చెప్పెను. నీవు దేవలోకమునకు గోరినచో సర్వదేవతలను నాథుడు గలవారై సంతోషించెదరు అని చెప్పుచున్న యముని వాక్యములను విని రామచంద్రుడు నవ్వుచూ ఇట్లెనను. నీవు వచ్చుటచే నా సంతోషం కలిగినది. నేను భూమి యందు జన్మించుట లోక రక్షణ సల్పుటకు కదా కదా ఎందుండి వచ్చినాడవో మరల అందులకే వచ్చేదను వచ్చినాడనో మరలా అందులకే వచ్చేదను. సర్వకార్యములను పూర్తి అయ్యను. సర్వ సంహారక బ్రహ్మ పలికిన విధముగానే నా వశమందున్న దేవతానాథుల సర్వ కార్యములను నిలువవలయును. నాకది కర్తవ్యము. 105వ సర్గము. దుర్వాసుడు దుర్వాసుడు తన రాక రామునికి ఎరిగింపమని లక్ష్మణునితో చెప్పుట. ఆ యమధర్మరాజును రామచంద్రును ఇట్లు మాట్లాడుచుండగా రామచంద్రుని చూడవలనన్నడు కోరికతో దుర్వాసుడు ద్వారమును నిలిచి లక్ష్మణునితో ఇట్లనెను. ఇప్పుడే నేను శ్రీరామును చూడవలెను. కాలం అతిక్రమించుచున్నది. ఇక ఆలస్యము చెయ్యకము. ఆ రామరాజునకు ఇప్పుడే చెప్పి రమ్మనగా రాముని తమ్ముడు మునికి నమస్కరించి ఇట్లనెను. మునీంద్ర, ఆలస్యము చెయ్యను. ఏ పనిని చేయుదును మీకేమి కావలెను. ఇప్పుడు రామభూపాలుడు కార్యాంతర వ్యగ్రుడై ఉన్నాడు. ఒక్క నిమిషం మాత్రము సహించి ఉండుము అని చెప్పగానే ముని కన్నులు నిప్పులు చుండ క్రోధముతో మండిపడుచు రాజు వద్దకు వెళ్ళి చెప్పుము. నీవి క్షణమునందే వెళ్ళుము, నిలువక పొమ్ము. ఈ నిమిషమునందే నేను వచ్చిన వార్తను చెప్పక మానెదవా? మీ పట్టణమును మీ రాష్ట్రమును రామ సోదరా, నిన్ను నీ అన్నలను విడవకుండగా మీ వంశమునంతయును మసి చేసదను. చూడుము, నా కోపం పెరుగుచున్నది. శాంతింప వశమా? ఇంకా ఓర్చుకొనను. ఇప్పుడే శపింతునని పలకగా సౌమిత్రి ముని యొక్క పౌరుష వాక్యములను విని నిశ్చయమును మనస్సునందు తలంచి ఎందరునూ నశించుటయ్యేలా నేనొక్కడనే మృతినందుట మేలుగదా అని తలంచి రామభూపాలని చేరపోగా తాను అత్రిపుత్రుడైన దుర్వాసన వాక్యములను చెప్పెను. చేరబోయి అంతా రాముడు సౌమిత్రి మాటలను విని యముని వీడ్కొని వేగముగా దుర్వాస మహాముని చేరనేగ మునీంద్ర, నీ కార్యమును చెప్పుము, తప్పక తీర్చదనని రాముడు పలుకగా ఆ ముని ఇట్లనెను. రామచంద్ర, ఎంతో నిష్ఠతో 1000 సంవత్సరములు తపస్సు చేసి తిని అది ఇప్పుడే పూర్తయినది. ఇంకా ఆకలి సహింపలేకున్నాడను. ఉన్న మాత్రమునే భోజనం పెట్టుమని అడుగగా రాముడు మునికి అమృతముతో సమానమైన రుచిరాన్నమును తినుటకు పూర్తిగా పెట్టగా ఆ ముని సంతోషించుడని మెచ్చుకుని తన ఆశ్రమమునకు వెడలను. రామచంద్రుడును మనస్సునందు కాలుని వాక్యములు తలంచి ఇంకా ఇది నిఖిల సంహార వేళ ఎగుగాయని నిశ్చయించును. 106వ సర్గము. లక్ష్మణుడు శ్రీరామునితో తన్ను వధించి సత్యము రక్షింపుమనుట. అట్లు తలంచి రామచంద్రుడు దీనుడై ముఖము వాల్చుకొని మౌనము వహించి కేతుగ్రస్తుడైన చంద్రుని వలె తేజము కోల్పోయిన వాడై ఉండగా చూచి లక్ష్మణుడు మధురమైన మాటలతో సంతసముతో ఉన్న మనస్సుతో ఇట్లేనెను. మహానుభావ, నన్ను గూర్చి ఇట్లేలా చింతించదవు? పూర్వజన్మమున చేసిన కర్మము చేత నియమబద్ధమైన కాలము పరివర్తించును. కానా ఇట్లు జరిగినది. కావున నన్ను వధించి సత్యమును కాపాడుము. ఆడి తప్పిన మా జనులు నరకమునందు పడుదురు. నన్ను దయతో చూడవలనని మనస్సునందు తలంచితివేని. సన్నుతశీల, నీకు నాపై గల విచారమును మానుము. ధర్మమును వృద్ధినందునట్లు నెరవేర్పుము. నా హృదయమునకు నెమ్మది కలిగింపుము అనగా రాముడు చలించిన మనస్సు కలవాడై అప్పుడే మంత్రులను పురోహితులను పిలువబంపెను. వారందరూ వచ్చి చేరగా రాముడు వశిష్ఠ మునీంద్రునితో తాపసితో తాను చేసిన ప్రతిజ్ఞను దూర్వాసుడు వచ్చుటయును తెలిపెను. వశిష్ఠుని వాక్యములను విని శ్రీరాముడు లక్ష్మణుని విడుచుట. రాజులు మంత్రులు మునులు రాజు మాటలను వినుచుండగా వశిష్ఠుడు రాజుతో ఇట్లనెను. రామచంద్ర, ఇది మున్నే తెలిసినది కదా. లక్ష్మణుని విడుచుటయు నీవు నశించుటయు కానా. వేగముగా ఈ గొప్ప గుణములు గల తమ్ముని విడిచిపెట్టుము. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా, కాలము యొక్క బలము తెలియనిదా? ధర్మజ్ఞ, ప్రతిజ్ఞను వ్యర్థము చెయ్యరాదు. పలికి తప్పినచో ధర్మమునకే హాని సంభవించును. ధర్మము నష్టమైనచో 3 లోకములను చరాచరములను దేవతలను ముని సంఘములను నశించును. 3 లోకములను రక్షించుటకు గాను ధర్మ మార్గమును పాలించుటకై తమ్ముని విడిచిపెట్టుము. జగత్తునకు మేలును కూర్పుము అని చెప్పగా రామచంద్రుడు ధర్మపరుడుగాన
లక్ష్మణుని చూచి ఇట్లు పలికెను: నా ప్రియ సోదర, ధర్మ విధి చెడ భూమి యందు సాధువులైన వారలను ప్రీతిపాత్రులను వీటయు చంపుటయు ఒక్క మిధముగాన నిన్ను విడిచితేనని అని చెప్పాను. లక్ష్మణుడు మేనితో దివంబునకు ఎగుట. అంత లక్ష్మణుడు రాముని వాక్యములను ఆలకించి కన్నుల నీరు కార్చుచు అప్పుడే తన గృహమునకైనను పోకుండగా తొందరతో చక్కగా సరయూ నదీ తీరమునకు వెళ్ళెను. ఆ జలములందు ఆచమించి జలములందు ఆచమించి భక్తితో చేతులు జోడించి సర్వేంద్రియములను బిగగట్టి ఊర్పులను బిగించి ఉండ అంత అప్సరసులు దేవతా సంఘములను పుష్పవృష్టి గురియుచుండగా ఎవ్వరికి కనపడకుండగా ఇంద్రుడు వచ్చి కడు బాఢ్యుడైన సుమిత్రాతనయుని శరీరముతోడనే గ్రహించి దేవతలు సంతోషించ స్వర్గమునకేగెను. విష్ణువు యొక్క నాలుగవ భాగం ఈ విధముగా స్వర్గమును చేరగా కన్నులారా చూచి దేవతలు సర్వమౌనులతోడను ఊడి పూజించిరి. 107వ సర్గము. శ్రీరాముడు మహాప్రస్థానం వేగా నిశ్చయించుట. అట్లు రాముడు సౌమిత్రుని విడనాడి మంత్రులను పురోహితులను పౌరులను అందరూ చూచి అప్పుడు అయోధ్యకు రాజుగా ధర్మపుత్రుడైన భరతుని పట్టాభిషిక్తుని చేసి లక్ష్మణుడు వెళ్ళినట్లుగా నేనును వెళ్ళివాడను. సర్వ సామగ్రులను పరచుడనగా పౌరులు శిరములు వ్రేలవైచి జీవములు లేని వారి వలె ఉండిరి. భరతుడు చేష్టుడగుచున్న మనస్సునందు రాజ్యమును రోయుచు అన్నతో ఇట్లని: రామచంద్ర, ఇది సత్యముగా చెప్పుచున్నాను, శపథము చేయుచున్నాడను. నీ అధీనముననున్న కోసల రాజ్యమును కుశురకు పట్టము కట్టుము. స్థిరముగా లవుని ఉత్తర కోసలమున రాజును చెయ్యుము. ఇంకా దూతలను పంపి శత్రుఘ్నుని ఇచ్చుటకు పిలిపింపుము. అప్పుడే యథార్థమును నీవు ప్రయాణమును తెలియజెప్పుము. పౌరులు శిరములు అని చెప్పాను. పౌరులు శిరములు వ్రేలాడవైచి చెప్పరాని విధముగా గొప్ప ఆర్తితో దుఃఖించుటను చూచి భరతుని యొక్క మాటలను విని అరుంధతి భర్త అయిన వశిష్ఠుడు ఇట్లా నేను అదే పౌరులను చూడుము. వీరి కోరికను విని వీరి ఇష్టమును తీర్చుట నీకు తగును మహాత్మా అని విశిష్టుడు పలకగా నేలబడి ఉన్న జనులను లేవనెత్తి రామచంద్రుడు: నా ఇష్టులారా, మీకు ఈ చింత ఎలా? మీకందరకు నేనేమి చేయవలనో మీ మనసులలో ఏమన్నదో చెప్పుడు అడుగడుగా శ్రీరాముని వెంటబోవ పౌరుల అనుజ్ఞ కోరుట. ఆ పునర్జనులందరూ రాముని వాక్యములను విని ఒక్కటే మాటగా ఇట్లండ్రి: ఓ రామచంద్ర, నీ వెళ్ళినది నీ వెంట మేము కూడా వచ్చిదము. వెళ్ళినప్పుడు నీ వెంట కూడా మేము వచ్చిదము. ఈ వరమును మాకిమ్మని వేడుకొనిరి. ఆ పౌరులయందు స్నేహమును ప్రేమయు గలవాడనేని భార్యలతోనూ పుత్రులతోనూ విడువక నీవు వెళ్ళు మార్గముననే దేవా మేమును వచ్చిదము. తపోవనమునందు దుర్గమందు నీటి యందు లేక సముద్రపు నీటి యందు నీవెందు ప్రవేశించిన ఈశ్వర, మేమును అందే ప్రవేశించుదుము. మమ్ము నీ వెంట తీసుకొని వెళ్ళుము రామచంద్ర. ఇదే మాకు శ్రేష్టమైన పరమగును. ఇష్టముతో ఎందరూ మనస్సులందది ఇదే కోరుచున్నారు. నీ వెంట నంటే రావాలననియే కోరుచున్నారు. మంచి మనస్సు గల రామా, వీరలను తీసుకొని వెళ్ళుదగును అని వశిష్ఠుడు చెప్పగా పౌరవర్గం దృఢభక్తిని చూచి అట్లే చేయుదునని చెప్పి వారి కలత తీర్చి కర్తవ్యమునకు తలచి దక్షిణ కోసల రాజ్యమునకు కుశిని రాజుగా నిలిపి లవుని ఉత్తర కోసలమును ఉంచి పట్టాభిషేకములను గావించి రామచంద్రుడు కొడుకులనిద్దరును తొడలపై కూర్చుండపెట్టుకుని ప్రేమతో తలలను మూరుకొనుచు కౌగులించుకొని 10,000 గజములను అనేక వేల రథములను 10,000 గుర్రములను వేరువేరుగా ఇచ్చి రత్న విత్తములతో సంతుష్టి కలిగి పౌరులతో ఉన్న పట్టణములకు వారలను పంపించి లక్ష్మణ సోదరుని గొని వచ్చుటకై దూతలను పంపెను. ఆ దూతలు 3 రాత్రి